వెల్కమ్ టు మన ఇంటి వంటలు. వేసవిలో పెరుగుతో చేసే ఏ వంటైనా చాలా చలువ చేస్తుంది. జనరల్గా చేసే పెరుగుచారు కాకుండా సొరకాయ ముక్కలతో కలిపి పెరుగుచారుని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఈ సమ్మర్లో స్పెషల్గా ఇంట్లో వాళ్ళకి సొరకాయ పెరుగుచారుని చేసి పెట్టండి. ఇది చాలా టేస్టీ, హెల్దీ వెరైటీ కూడా. దీనికి కావలసిన పదార్థాలు: ఉల్లిపాయ 1, టమాటా 1, పచ్చిమిరపకాయలు 5 నుండి 6, సొరకాయ ముక్క చిన్నది. వీటన్నిటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పెరుగు 1/2 లీటరు, ఆయిల్ 1 టేబుల్ స్పూను, ఎండుమిరపకాయలు 5-6 ముక్కలు చేసుకోవాలి, తాలింపు గింజలు 1 స్పూను, సాల్ట్ 1/2 టేబుల్ స్పూను, పసుపు 1/2 టేబుల్ స్పూను, కరివేపాకు. సొరకాయ ముక్కల్లో 1 అర గ్లాసు నీళ్లు పోసి చిటికెడు ఉప్పు వేసి నీళ్ళన్నీ ఆవిరైపోయేంత వరకు ఉడికించుకోవాలి. ఒక పాన్ తీసుకొని దీనిలో ఆయిల్ వేసి తాలింపు గింజలు, ఎండుమిరపకాయ ముక్కలు, కరివేపాకు వేసుకోవాలి. 1 నిమిషం పాటు వీటిని వేయించిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, టమాటా ముక్కలు వేసి వీటికి సాల్ట్ కలిపి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. దీనిలో ఉడికించి పెట్టుకున్న సొరకాయ ముక్కలు, పసుపు వేసి 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. 1/2 లీటర్ పెరుగు తీసుకోవాలి. నేనైతే ఇంట్లో మట్టి పాత్రలో పాలు తోడు పెట్టాను. ఈ పెరుగును మజ్జిగ కవ్వంతో మెత్తగా అయ్యేలాగా చేసుకోవాలి. పెరుగు మరీ చిక్కగా ఉంటే కొంచెం నీళ్లు కలుపుకోవచ్చు. ఇప్పుడు ఈ పెరుగును తాలింపు వేసి పెట్టుకున్నటువంటి ముక్కల్లో పోసి కలుపుకోవాలి. వెంటనే స్టవ్ కట్టేసుకోవాలి. పెరుగు వేసి కలుపుకున్న తర్వాత కూడా స్టవ్ ఆన్లో ఉంటే పెరుగు విరిగిపోయినట్లుగా అయిపోతుంది. అందుకని పెరుగు వేసి కలుపుకున్న వెంటనే స్టవ్ని ఆఫ్ చేసేసుకోవాలి. అంతే, రుచికరమైన సొరకాయ పెరుగుచారు రెడీ అయిపోయింది. సమ్మర్ స్పెషల్ సొరకాయ పెరుగుచారు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసాం కదా. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన ఇంటి వంటలు. టేస్టీ అండ్ హెల్దీ.